టీబీతోని ప్రమాదం ఏంటి సార్? యాక్చువల్లీ టీబీ వల్ల మనకు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, తద్వారా మిగతా వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. చాలామందికి ఎయిడ్స్ కూడా వస్తుంది అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? టీబీ వల్ల ఎయిడ్స్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం. టీబీ డయాగ్నోస్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మనం 2 జబ్బులకి స్క్రీన్ చేస్తాం. ఒకటి ఎయిడ్స్, ఇంకొకటి షుగర్. ఎందుకు అంటే ఈ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి టీబీ వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. సో అందుకని ఎవరైనా మనం ఫస్ట్ టైం టీబీ డయాగ్నోస్ చేస్తే మనం డెఫినెట్గా ఈ 2 డిసీజెస్ కూడా మనం స్క్రీన్ చేస్తాం. అలాగా కొంతమంది ఫస్ట్ టైం హెచ్ఐవి పాజిటివ్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే షుగర్ లోపల ఉండి మనకు తెలియదు, ఈ టీబీ రావడంతో బయటపడుతుంది. సో అలాగా హెచ్ఐవి అండ్ టీబీ ఆర్ లింక్డ్. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి టీబీ కామన్, షుగర్ ఉన్న వాళ్ళకి టీబీ ఎక్కువ రావచ్చు. సో అలాగా హెచ్ఐవి అండ్ టీబీ ఆర్ లింక్డ్. టీబీ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ 2 రకాలు. ఒకటి పేషెంట్కి, సో మనం కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేయకపోతే ఆ టీబీ జబ్బు పెరిగి లంగ్స్ని పాడు చేసేస్తుంది, అంటే అది తినేస్తుంది. సో క్యావిటీస్ అంటాం, హోల్స్ పడతాయి, లంగ్స్ అంతా కూడా హోల్స్ పడిపోతాయి, లంగ్స్లో వాటర్ రావచ్చు, లంగ్స్ ష్రింక్ అయిపోవచ్చు, ఈ ఎయిర్వేస్ అంటాం ఇవన్నీ మూసుకుని పోవచ్చు. ఇవన్నీ ఇంకొక 10 years బ్యాక్ చాలా ఎక్కువ మందిలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు కూడా చూస్తున్నాం. అది ప్రాబ్లం. అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఇట్లాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలి అనేది. సో ఒకటి ఏంటంటే పేషెంట్కి టీబీ డయాగ్నోస్ చేయకపోతే అది స్ప్రెడ్ అయ్యి ఆ అవయవాన్ని పాడు చేస్తుంది. అది లంగ్స్లో ఉంటే లంగ్స్ పాడైపోతాయి, జాయింట్ ఉంటే జాయింట్ పాడైపోతుంది, పేగుల్లో ఉంటే పేగులు అల్సర్స్ పడతాయి, బ్రెయిన్లో ఉంటే నరాలు పాడైపోతాయి. సో ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పాడు చేసేస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇతరులకి వ్యాప్తి. మనకుందనుకోండి, మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆబ్వియస్గా వచ్చే అవకాశం పెరిగిపోతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.